తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి 47 వినతులు వచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిలో కార్పొరేషన్ కమిషనర్ సంబంధించి 8 వినతులు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 17, డిప్యూటీ కమిషనర్ సంబంధించి 4, హెల్త్ ఆఫీసర్కి సంబంధించి 2, ప్లానింగ్ సంబంధించి 1 వినతి అందాయి. అలాగే రెవెన్యూకి సంబంధించి 4, కలెక్టర్కి 1, టీటీడీకి సంబంధించి 3, పోలీస్ శాఖకు సంబంధించి 2, డిఎఫ్ఓకి సంబంధించి 1, డిఎంహెచ్ఓకు సంబంధించి 1, స్విమ్స్ డైరెక్టర్ సంబంధించి 1, డిఈఓ సంబంధించి 1, సీఎంఆర్ఎఫ్ సంబంధించి 1 వినతి పత్రం అందాయి. తిరుమలలో పార్కింగ్, ఓవర్లోడ్, పొల్యూషన్ పేరుతో తమ వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీగా ఫైన్ వేస్తున్నారని తిరుపతి తిరుమల టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్ తదితరులు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రతి నెల మొదటి 3వ శనివారం జనవాణి నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి రవి, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి, డీజీ రమణ, డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రయ్య, ఎస్పీ డీసీఎల్ ఏడీ ఆంజనేయులు, ఏఈ ఉమాపతి, మాజీ కార్పొరేటర్ సీకే రేవతి, జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.